నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈ రోజు ప్రసాదం వచ్చేసరికి కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం ఎలా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకొని అందులోని 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పల్లీలు, జీడిపప్పు పలుకులు చక్కగా వేగిపోయాక కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవాలి. అల్లం తురుముని బాగా వేపుకున్నాక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం కుక్ చేసుకున్న కొబ్బరి అన్నాన్ని ఈ తాలింపులో కలిపేసుకోవడమే. అంతేనండి, మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. మీరు కూడా ట్రై చేసేయండి. మేమైతే 3వ రోజు అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం అయితే ప్రసాదంగా సమర్పించాము. నాకు తెలిసినంతలో ప్రసాదాలు ఈ విధంగా చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ రోజు చేసిన ప్రసాదం కొబ్బరి అన్నం అయితే చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. అమ్మవారికి నివేదించిన తర్వాత ప్రసాదం టేస్ట్ అయితే చూసాను. ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.